నమస్తే, నేను ప్రశాంత్. రాంపల్లి ప్రాంతంలో ఇప్పుడు ఇండ్ల రేట్లు కానివ్వండి, అదేవిధంగా ల్యాండ్స్ రేట్స్ కానివ్వండి, సో ప్రజెంట్ ఏ విధంగా ఉన్నాయి, దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ధనలక్ష్మి గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే ప్రశాంత్ గారు. మేడం, ఇప్పుడు రాంపల్లి ప్రాంతంలో కొంచెం అందుబాటులో ఉన్నాయి, అంటే మధ్యతరగతి వాళ్ళకు కొంచెం అందుబాటులో ఉన్నాయి. అక్కడ మధ్యతరగతి వాళ్ళు కొనేందుకు చాలా ప్రిఫర్ చేస్తున్నారని చెప్పేసి విన్నాము. ఇంతకీ నిజానికి అసలు రేట్స్ ఎలా ఉన్నాయి అక్కడ? ల్యాండ్స్ రేట్స్ కానివ్వండి, అదేవిధంగా మనకి ఇండ్ల రేట్లు కానివ్వండి. అక్కడ ఇప్పుడు మనకు అంటే సిటీ అవుట్స్కట్స్లో ఇప్పుడు గ్రోత్ అవుతున్న ఏరియా. ఓకే. అంటే బిల్డర్స్ ఎంటర్ అవ్వడం, కట్టి సేల్ చేయడము, అట్లనే కొనుక్కునేవాళ్ళు ఇండిపెండెంట్గా ప్లాట్లు కొని కట్టించుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ మార్కెట్ అక్కడ మూమెంటం అందుకుందనమాట. అంటే ఎప్పుడైతే మనం ఇన్వెస్టర్స్ కూడా ఇన్వెస్ట్మెంట్ మార్కెట్ నుంచి వెయిట్ చేయాలనే పీరియడ్ అంటాం కదా, అది ఇలాంటి టైం. ఒక బిల్డర్సు ప్లస్ ఇండిపెండెంట్ కొనుక్కునే వాళ్ళు, ట్రేడర్స్, ఈ ముగ్గురు ఆ మార్కెట్లో ఇప్పుడు ఎంటర్ అయ్యి రోల్ అవుతుంది అనమాట మార్కెట్. ఆ మార్కెట్కి వచ్చేసరికి మనకు 25,000 నుంచి స్టార్ట్ అయితే 50-60,000 వరకు కూడా నడుస్తున్నాయి. లొకేషన్ రాంపల్లి రోడ్ నుంచి ఎంత లోపలికి వెళ్తున్నాము అనే దాన్ని బట్టి మనకు అక్కడ రేట్స్ ఉన్నాయి. ల్యాండ్ రేట్స్ మనకి అట్లీస్ట్ ఒక ఇల్లు కట్టుకోవాలంటే అక్కడ కూడా 70 lakhs నుంచి 1 crore అయితే అవుతుంది ఇండిపెండెంట్ హౌస్. ఎందుకంటే 25,000 to 30,000 పెట్టుకున్నా కూడా ఫర్ స్క్వేర్ యార్డ్ 150 square yards మినిమం. అక్కడ బిల్డర్స్ కూడా మేజర్గా ప్రిఫర్ చేస్తుంది 133 square yards, 140 square yards, 160, 170 టాప్ రేంజ్. ఆ స్క్వేర్ యార్డ్స్లో బిల్డ్ చేస్తున్నారనమాట కన్స్ట్రక్షన్ ఏరియా. సిటీకి నియర్ బై, ఇటు ఉప్పల్ నుంచి వెళ్ళడానికైనా, అటు మనకి ఈసీఎల్ నుంచి వెళ్ళడానికైనా ఒక అందుబాటులో ఉండి సిటీకి నియర్ బై అనిపించే ఏరియా అనమాట. ప్రజెంట్ అక్కడ మనకి 2 BHK కానివ్వండి, 3 BHK కానివ్వండి, అలా తీసుకోవాలనుకుంటే కనుక ప్రజెంట్ రేట్ ఎలా ఉంది మేడం? డైరెక్ట్ మనం అక్కడ ఆల్రెడీ అపార్ట్మెంట్లలో తీసుకుంటూ ఉంటాం కదా, అలా రేట్స్ ఎలా ఉన్నాయి అక్కడ? అపార్ట్మెంట్స్లో కండి ఎక్కడికి వెళ్ళినా కూడా ల్యాండ్ కాస్ట్ని బట్టే మనకు అపార్ట్మెంట్స్లో ఫ్లాట్ రేట్ కూడా ఉంటుంది. అదొక్కటే, మిగిలింది వాడే మెటీరియల్ అంతా సేమ్ ఉంటుంది. సిటీలో అయినా సిమెంటు, ఇసుక కానివ్వండి, ఐరన్ కానివ్వండి, కాస్ట్ సేమ్ ఉంటుంది. ఒక్క ల్యాండ్ కాస్ట్ మాత్రం కొంచెం సిటీలో మనకు 60-70,000 నుంచి 1 lakh వరకు ఉన్నాయి ప్రైమ్ లొకేషన్స్లో ఫర్ స్క్వేర్ యార్డ్. అక్కడ అది కొంచెం 30 నుంచి 50 మధ్యలో నడుస్తున్నాయి. కాబట్టి మనకు రేట్స్ కొంచెం దీనివల్ల తగ్గుతున్నాయి. మహా అయితే నాకు తెలిసి అయితే ఒక 60 lakhs నుంచి 50 to 60 lakhs నుంచి స్టార్ట్ అయ్యి 1 crore వరకు అక్కడ కూడా ఉన్నాయి ఫర్ ఎసెప్టీని బట్టి, ఎంత ఎసెప్టీ తీసుకున్నా అనే దాని ప్రకారం. అయితే సిటీలో అయితే మనకు మినిమం 1 crore నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అసలు సిటీలో తీసుకుందామన్నా దొరకట్లేదు. అవైలబిలిటీ అయితే ఉందండి. మనకు ఏమంటామంటే 2 రకాల డిమాండ్స్ అంటాం కదా, సప్లై, డిమాండ్. రెండిట్లలో ఇప్పుడు సప్లై అయితే ఎక్కువ అవ్వడం వల్ల డిమాండ్ కొంచెం తగ్గింది అనేది నా ఒపీనియన్. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో సిటీలో ఎక్కడ చూసినా, ఓల్డ్ సిటీలో కూడా మొన్న హైరేజ్ అపార్ట్మెంట్ చూస్తే ఆశ్చర్యం వేసింది. అంటే ఎక్కడ కొంచెం స్థలం దొరికినా కూడా ఫస్ట్ హైరేజ్ అపార్ట్మెంట్లు అయిపోతున్నారు. కన్స్ట్రక్షన్స్ ఎక్కువ అవ్వడం వల్లనే, ప్లస్ ల్యాండ్ కాస్ట్ ఎక్కువ ఉండడం వల్ల రేటు తగ్గించలేకపోతున్నారు. ఎక్కువ అయిపోవడం వల్ల కొనే వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంది. ఎక్కువ అవ్వడం వల్లని కాదు, కాస్ట్ ఎక్కువ అవ్వడం వల్ల. సో రాంపల్లి ప్రాంతంలో ఇప్పుడు ప్రజెంట్ తీసుకుందాం అనుకునే వాళ్ళకు మీరు ఏం సజెస్ట్ చేస్తారు మేడం? అంటే తీసుకుంటే బెస్టే అంటారా? ఫ్యూచర్లో ఏమైనా గ్రోత్ ఉంటుంది అంటారా ఆ ల్యాండ్ వల్ల? కానీ అక్కడ ఏదైనా ఇండ్లు తీసుకుందాం అనుకున్నా కానీ వాళ్ళకి ఉపయోగం ఉంటుంది అంటారా? లొకేషన్ వైజ్గా సిటీకి నియర్ బైలో అక్కడ రాంపల్లినే కాదండి, సిటీ అవుట్స్కట్స్ ఎక్కడైనా సరే చుట్టుపక్కల ఇటు తీసుకుంటే మేడ్చల్ అవతల కావచ్చు, అట్లా సిటీ రౌండప్లో ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్కి నియర్ బై ఉన్న ఏరియాస్లో, అవుటర్ రింగ్ రోడ్కి నియర్ బై ఉన్న ఏరియాస్లో ఇప్పుడు అదే మూమెంటం నడుస్తుంది. రాంపల్లి బాగా వినపడుతుంది అంతే. అక్కడ చాలా పెద్ద మార్కెట్ ఉంది మనకు. ఇటు ఈసీఎల్ నుంచి మొదలు పెడితే మనకు ఉప్పలు, ఆ రోడ్, వరంగల్ హైవే వరకు కూడా అది పెద్ద డిస్టెన్స్ ఉన్నది రూట్ అనమాట. ఆ రూట్ మొత్తం ఒక్కసారి మూమెంట్ అందుకుంది. ఒక 10 years బ్యాక్ ఏం లేదు, అక్కడ దొంగల భయం ఉండే. మా ఆడపడుచు వాళ్ళు తీసుకున్నారు. మనకు రాంపల్లి దగ్గరే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఉండే అనమాట. వాళ్ళు కొంతమంది కలిసి తీసుకున్నారు వాళ్ళ జాబ్ పర్పస్ తరపు నుంచి వెళ్ళి. వాళ్ళు అక్కడ ఇల్లు కట్టుకుంటే
దొంగల భయంతో నీళ్లు పడక ఇబ్బంది పడేసి వాళ్ళు అక్కడ అమ్మేసి కన్స్ట్రక్షన్ చేసుకుని ఇల్లు అమ్మేసి వచ్చేసి మన ఈసీఎల్ దగ్గర ఉన్నారు. అట్లాంటిది ఒక 10 yearsలో అసలు చాలా చేంజ్ అయింది. అవును, చాలా కాలేజెస్ కానివ్వండి అండ్ చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్, హోటల్స్ ఇలా చాలా పడ్డాయి ఇప్పుడు. అవును, డిమాండ్ కూడా బాగా పెరిగింది. హ్యాపీగా ఇన్వెస్ట్ చేయొచ్చు ఎక్కడైనా అండి. ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే రూపాయి పెరుగుతుంది తప్ప తగ్గదు. సో రాంపల్లి కన్నా అంటే మనకి ఇంకా వేరే దానికి మ్యూచువల్గా ఒక ప్లేస్ ఉందంటే ఎక్కడ మేడం హైదరాబాద్లో? రాంపల్లి సిటీ అవుట్స్కర్ట్స్లో మీరు ఏ రూట్కి వెళ్ళినా కూడా అవకాశం ఉంది. ఏ రూట్కి వెళ్ళినా కూడా అవకాశం ఉంది. మనం ఎట్లా దాన్ని తీసుకోవాలంటే ఇప్పుడు మనకు గచ్చిబౌలి హైటెక్ సిటీ వైపు వస్తే కాస్ట్ ఎక్కువ పడుతుంది. ఇప్పుడు కాస్ట్ తక్కువ ఉండడం ఒకటి, రాంపల్లి మనకి ఎక్కువ వినపడుతుంది. ఇటు తీసుకుంటే ఎంత దూరం వెళ్ళినా మోకిల వైపు కానివ్వండి ఎటు వెళ్ళినా కూడా రేట్ ఎక్కువ ఉన్నాయి. గజం 60-70 వేలు తక్కువ లేకుండా ఉంది. గట్కేసర్ దాటి మనం యాదగిరిగుట్ట సైడ్ కూడా చాలా మంది ఇప్పుడు ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు యాదగిరిగుట్ట, స్వర్ణగిరి అని చెప్పేసి కొంచెం డెవలప్మెంట్ కనిపిస్తుంది మనం వరంగల్ హైవే. సో అక్కడ ఎలా ఉన్నాయి రేట్స్? అక్కడ అన్ని రకాల వాళ్ళు ఇన్వెస్ట్ చేసేటట్టు ఉన్నాయండి. 10,000 ఫర్ స్క్వేర్ యార్డ్ నుంచి స్టార్ట్ అవుతే కరెక్ట్గా అప్రూవల్స్ కరెక్ట్గా ఉండి మెయింటెనెన్స్ సెక్యూరిటీ రేరా అప్రూవల్ కూడా ఉన్న వెంచర్స్లో ఎక్కడ తీసుకున్నా అట్లీస్ట్ 10,000 రూపీస్ ఫర్ స్క్వేర్ యార్డ్ ఉంది. లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. లోన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఎవరికైనా కూడా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకు అది ఉంది. హైవే డైరెక్ట్గా ఆలేరు దగ్గరలో హైవే బిట్స్ తీసుకుంటే మనకు 15,000 ఫర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. ఇటు కీసర రోడ్లో వైటీడీ అప్రూవల్స్లో 4 లైన్ రోడ్ ఉంది. కీసర రోడ్డు మన రేడియల్ రోడ్ కింద కూడా డిక్లేర్ చేస్తున్నారు. ప్లస్ రీజనల్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ దగ్గరలోకి వస్తున్నాయి, అక్కడ కూడా 15,000 నడుస్తుంది. ఆ రూట్లో మనకు ఇప్పుడు రేపు గవర్నమెంట్ నుంచి వచ్చే ఇండస్ట్రీస్ కావచ్చు, రోడ్స్ పరంగా కావచ్చు, మరి ఎంఎంటీఎస్ కావచ్చు, మెట్రోస్ కావచ్చు, ఇవన్నిటి పరంగా కూడా గ్రోత్ నెక్స్ట్ 10 yearsలో మనం ఎక్స్పెక్ట్ చేయడానికి బాగుంది. కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకు మంచి రిటర్న్స్ అయితే తీసుకోవచ్చు ఆ రూట్లో. మోస్ట్లీ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈ ఏరియాలో తీసుకుంటే బాగుంటుంది అనే వాళ్ళకి ఏం చెప్తారు మేడం? ఎక్కడ ఏ ఏరియా అయితే బెస్ట్ అంటారు మిడిల్ క్లాస్ వాళ్ళకి? అంటే అండి, మిడిల్ క్లాస్ వాళ్ళు హై క్లాస్ వాళ్ళ అనేది కాదు, మనం ఎన్ని ఇయర్స్ వెయిట్ చేయగలుగుతాం అనే దాని మీదనే మనకు రేట్ ఆధారపడి ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ ప్యూర్లీ అనుకున్న వాళ్ళు ఒక 10 years వెయిట్ చేస్తామన్న వాళ్ళకు యాదాద్రి వైపు చాలా బాగుంది. ఇంకా కొంచెం ఎర్లీగా మనం 5-6 yearsలో మనం రెడీ టు సేల్ చేసుకోవాలనుకుని ఉండడానికి అవకాశం ఉండే ఏరియాలు 15,000 నడుస్తున్నాయి. పాకెట్ పర్పస్ అంటాం అనమాట. 3 రకాలు ఉంటాయి. ఒకటి షార్ట్ టర్మ్ అంటే లిక్విడిటీ అంటాం మనం. 2-3 yearsలో పిల్లలు మ్యారేజెస్ చేయాలి, లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ కావాలి, లేకపోతే రిటైర్మెంట్ ఉన్నాము ఉండేటట్టు కావాలి, ఏదైనా ఎమర్జెన్సీ వస్తే సేల్ చేసేటట్టు కావాలంటే మనకు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ హైవేలకు, మెయిన్ రోడ్స్కి రెడీ టు మూవ్ అయ్యేటట్టున్న అట్లలో తీసుకోవచ్చు. 5-6 years వెయిట్ చేస్తామంటే అక్కడి నుంచి 4-5 kilometers లోపలికి వెళ్తే 5-6 yearsలో ఈ గ్రోత్ అక్కడ అందుకుంటుంది. ఇప్పుడు మనం ఇందాక రాంపల్లి గురించి మాట్లాడుకున్నది అనమాట. రాంపల్లి ఒక 5-6 years బ్యాక్ ఏం లేదు. 5-6 yearsలో కన్స్ట్రక్షన్స్కి మూమెంట్ అందుకుంది. ఇప్పుడు అంటే దాదాపు 2-3 వేల రూపాయల గజం నుంచి ఇవాళ ఒకటేసారి ఒక 30,000 రూపాయలకి వచ్చింది. ఒక 10 times గ్రోత్ మనం లాస్ట్ 10 yearsలో 10 times చూసాం ఆ ఏరియాలో. అట్లా ఇవి కూడా సేమ్ అంతే అనమాట. ఇంకా కొంచెం లోపలికి వెళ్తే ఒక 10 kilometers లోపలికి వెళ్తే 10,000 రూపీస్ నడుస్తుంది. అట్లా ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ పర్సన్కి కూడా అండి ఇన్వెస్ట్మెంట్సే మేజరు. ఎందుకు అని అంటే వీళ్ళ లైఫ్ స్టైల్ ఫైనాన్షియల్గా ఒక రిచ్ కేటగిరీకి వెళ్ళాలంటే ప్రతి ఒక్కరు కూడా ఎంత వీలైతే అంత, ఎంత దూరమైనా వెళ్ళి సెక్యూరిటీ మెయింటెనెన్స్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ చూసుకుని ఎక్కడైనా ఒక ప్లాట్ తీసుకోగలిగితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ లైఫ్లో అదొక టర్నింగ్ పాయింట్ అవుతుంది అనేది నేను చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి.